రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇవాళ ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటిది అంటే సరి అయినటువంటి సమయంలో జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతోటి కుటుంబ భారంగా పోషణ గడవక ఇల్లు గడవక పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేక సతమతమవుతున్నటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ దాదాపుగా 2, 3, 4, 5 నెలల జీతాలను పెండింగ్లో పెట్టి ఇవ్వకుండా ఈ ఉద్యోగులందరినీ కూడా మానసికంగా ఆర్థికంగా దిగజారేటువంటి యొక్క స్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఈ విధంగా నడిపిస్తున్నటువంటి స్థితి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలోనే సరిగా ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను కాంట్రాక్టు వ్యవస్థను రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి యొక్క ఆశతో గత ప్రభుత్వాలు చెప్తే ఆ క్రమంలోనే ఆ ఉద్యమాలకు అనుకూలంగా అందరూ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా పనిచేసినటువంటి యొక్క స్థితిలో ఆ ప్రభుత్వం మీద నమ్మకాలు కోల్పోయి ప్రజాప్రభుత్వం అన్న వస్తే ప్రజాప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయో లేకపోతే సమాన పనికి సమాన వేతనం అన్నా మాకు లబ్ధి చేకూరుస్తుంది ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి మేము ఆశతో ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మద్దతిస్తూ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నాం వచ్చింది. కానీ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ల యొక్క పరిస్థితి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పరిస్థితి ఎట్లా ఉందంటే అగమ్య గోచరం, ఎడారిలో ఒయాసిస్ లాగా అయిపోయింది. రెన్యువల్కు అవకాశం ఇవ్వరు, జీతాలు టైంకి ఇవ్వరు. ఇవాళ జరిగినటువంటి ఉదంతం ఈ యొక్క ఏలేటి సోమిరెడ్డి గారు చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇవాళ సరి అయినటువంటి జీతాలు సరిగా నెల నెల ఇవ్వక ఆర్థిక భారంతో కుటుంబ పోషణ గడవక ఇవాళ తనకు తానుగా రైలు కింద పడి సూసైడ్ ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఈ ప్రభుత్వమే ఈ హత్యను చేయించిందని చెప్పి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఇవాళ ఈ రకమైనటువంటి యొక్క మనోవేదనతో బాధపడుతూ ఉన్నారు. ఆ బాధ నుంచి విముక్తి కలిగించాలంటే ఎమ్మటే రెన్యువల్ చేసే వాళ్ళకు రెన్యువల్ ఇవ్వాలి, ఉద్యోగులకు నెల నెల రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధంగానైతే వేతనాలను 1వ తారీఖు 2వ తారీఖులో ఇస్తున్నారో అదే తరహాలో ఈ అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్లో పనిచేసేటువంటి యొక్క ఉద్యోగులకు వేతనాలను ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు సమాన పనికి సమాన వేతనాన్ని కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తరుణంలోనే మేము అనేక సార్లు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కలవనటువంటి మంత్రి లేరు. ఎందుకంటే రిప్రజెంటేషన్లు ఇచ్చాం, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో వ్యవస్థను ఎత్తేయండి, కార్పొరేషన్ ద్వారా అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వాళ్లకు కార్పొరేషన్ ద్వారా వేతనాలు ఇవ్వమన్నాం. ప్రభుత్వమే దీన్ని చొరవ తీసుకొని చేయాలని చెప్పి డిమాండ్ చేశాం. అదేవిధంగా ప్రభుత్వం జీవో నెంబర్ 60 ప్రకారంగా ఇచ్చేటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో అది కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కావచ్చు, అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కావచ్చు, డైరెక్ట్ పంచాయతీరాజ్ నుంచి పొందేటువంటి వాళ్ళైనా కానీ వేతనాలని రెగ్యులర్ ఎంప్లాయీస్తో ఎట్లా ఇస్తారో అదేవిధంగా ఇస్తే ఇవాళ ఈ పరిస్థితి దాపురించేటువంటిది కాదు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అనేక మంది ఇప్పటికే ఈ మధ్యకాలంలో సూర్యాపేటలో కూడా మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసేటువంటి మా మిత్రుడు తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా మన గొల్లగూడ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో ఒక అకాలంగా ఏజెన్సీ వ్యవస్థ యొక్క అరాచకాలకు తట్టుకోలేక అందులో పనిచేసేటువంటి 2 మహిళలు
వాళ్ళు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటువంటి స్థితిని నుంచి ఈ యొక్క అవుట్సోర్సింగ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎంప్లాయ్ ఎస్ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఉపాధ్యక్షుడు. ఇప్పటికీ అన్ని డిపార్ట్మెంట్లో బ్రదర్, కొన్ని డిపార్ట్మెంట్లో 2 నెలల దాకా పెండింగ్లో ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్లో 4 నెలల దాకా ఉన్నాయి. నిన్న పేపర్ స్టేట్మెంట్లో బహుశా మీరు చూసే ఉంటారు, మన మినిస్టర్ గారు అడ్లూరు లక్ష్మణ్ గారు వెల్ఫేర్ ఆఫీసులలో పనిచేస్తున్న ఒక్కొక్కరికి 6 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది. అయినా ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా ఇవ్వాలి, అయ్యో వీళ్ళు ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ జీతాలు, 15,000, 15,000, 19,000 జీతాలు. ఈ జీతాలను కూడా సమయానికి ఇవ్వక వాళ్ళని మనోధైర్యం కోల్పోయేటట్టుగా అప్పులు తెచ్చుకున్న ఆ అప్పుల వాడు అడిగేటువంటి స్థితికి వీళ్ళు కట్టలేక ఇటువంటి యొక్క అధైర్యంతో ఇవాళ ఆత్మహత్యకు పడవలసినటువంటి స్థితి ఇవాళ సోమిరెడ్డి గారిది. అది మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చాం, ప్రతి ఎమ్మెల్యేని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. ఎక్కడ కలిస్తే వీలు దొరికితే అక్కడ కలిసినటువంటి వాళ్ళందరికీ విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి, కార్పొరేషన్ వ్యవస్థను అమలు చేయండి, అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో ఆ వేతనాన్ని కల్పించండి. మా ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయమని కూడా అడగలేదు మేము. ఎందుకు అంటే కనీసం ఏజెన్సీ వ్యవస్థ పోతే సమాన పనికి సమాన వేతనం వస్తే ఇక అదే ఒక భాగ్యంగా, అదే ఒక అదృష్టంగా భావించి మేము అదే డిమాండ్ పెట్టాం. అదే డిమాండ్తో ప్రభుత్వాన్ని అడిగాం. అయినా చూస్తాం, ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, అది అమలు చేపిస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఈ సమస్యకు పరిష్కారం అయితే కనపడట్లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇక ముందు ఇటువంటి ఆత్మహత్యలు జరగకుండా ఉండాలి అంటే ఈ ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని అందరికీ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసేవాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తారని, న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఆశాభావంతో మేము ఎదురు చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఆత్మహత్యకు పూనుకోబడినటువంటి సోమిరెడ్డి గారి ఏదైతే బలవంతం మరణం ఉందో ఇది ప్రభుత్వ హత్యే కాబట్టి ప్రభుత్వమే తక్షణం వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగాన్ని ఇవ్వాలని, అంతేకాకుండా వారి కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇవ్వకపోతే ఇక ముందు కనుక ఇటువంటి కనుక జరిగితే ఈ ప్రజాప్రభుత్వం మాత్రం సక్రమంగా నడవదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వ్యవస్థను తీసుకురావాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మన నుంచి వేరుపడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, ఆ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ అనేటువంటి యొక్క వ్యవస్థను తీసుకొచ్చేది అక్కడి ప్రభుత్వం. మరి అక్కడ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి లేనటువంటి యొక్క ఇబ్బంది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది కలుగుతుందో అర్థం కావట్లేదు. అందుకే ఇప్పుడు మేము బాధపడుతున్నాం. ఏం బాధపడుతున్నాం అంటే తెలంగాణ రాకుండా ఉంటే బాగుండునేమో, కనీసం అక్కడ ఉన్నటువంటి స్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉండేదేమో అని చెప్పి మేము బాధపడుతున్నటువంటి సందర్భం ఇది. ఈ ఆత్మహత్యలు జరగకుండా ఉండునేమో,
కనీసం అక్కడ వాళ్ళు కార్పొరేషన్ ద్వారా నెల నెల జీతాలు తీసుకోగలుగుతున్నారు. ఇక్కడ 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయినా ఇంతవరకు రెన్యువల్ లేదు, జీతాలు లేవు. మరి రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా పనిచేస్తున్నటువంటి మాకు మరి జీతాలు ఇవ్వకుంటే 4 నెలలు 5 నెలలు 6 నెలలు జీతాలు ఇవ్వకుంటే ఆ ఇచ్చే జీతాలు కూడా ఎంత? 13,000, 15,000, 19,000. ఈ 13-19,000 జీతాలకు కూడా సమయానికి ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఎలా ఆ ఆర్థిక భారం నుంచి నెల నెల అప్పులు తెచ్చి గడిపేటువంటి పరిస్థితి ఇవాళ ఈ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉన్నది. ఆ అప్పుల భారం తీరలేక ఈ రకమైనటువంటి ఆత్మహత్య ఇవాళ సోమిరెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి 2 ఆడపిల్లలు, వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు అసలు పెద్ద దిక్కే కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ముమ్మాటికి ఇది ప్రభుత్వం యొక్క హత్యనేగా మేము భావిస్తున్నాం తప్ప తాను స్వతహాగా హత్య చేసుకున్నటువంటిది కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో వ్యవస్థ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ వ్యవస్థను తీసుకొస్తామని ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలని మేము పదే పదే ఈ ప్రజాప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.